హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఈరోజు ప్రోమో 1 అయితే వచ్చేసింది. చాలా అంటే చాలా బాగా అద్భుతముగా అమృతం లాంటి ప్రోమోను మనం ఈరోజు అయితే చూసినాం. అమృతం అని నేను ఎందుకన్నాను అంటే గనక ఒకటి కోల్పోయినది సడన్గా మన ముందుకు వచ్చేస్తే గనక అంతకంటే ఆనందం ఏముంటుంది అన్నటువంటిదే ఈరోజు ప్రోమో సారాంశము అనుకోవచ్చు. సో ఈరోజు మనకి విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ రావడము, అది చూసినప్పుడు అంటే హౌస్‌మేట్లు అందరూ కూడా ఎవరో వచ్చినారు అన్నప్పుడు ఈ విష్ణుప్రియ కూడా ఎక్స్‌పెక్టేషన్ ఏం లేదు. జనరల్ క్యాజువల్‌గా ఉంది. ఈవెన్ తనను చూసేసరికి వారెవ్వా చిన్న పిల్ల కంటే ఘోరంగా రన్నింగ్ చేసుకుంటూ, నడుచుకుంటూ నానా అని ఒక హగ్ తీసుకుంది చూడండి. అక్కడ అంటే ఇన్ని రోజులు కూడా నాన్న మమ్మల్ని చిన్నప్పుడే వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు, నన్ను నా చెల్లిని దూరం చేసినాడు, వాళ్ళకు పడకుండా అన్నటువంటిది చెప్పకనే ఇండైరెక్ట్ గా మనకి చెప్తూనే ఉంది. ఆల్ యూట్యూబ్ ఛానల్స్లలో వాళ్ళ గురించి కూడా మనం వింటూనే ఉన్నాము. అయినా కూడా ఎక్కడ కూడా అంటే ఆ సెంటిమెంట్ను ఉపయోగించుకొని ఎక్కడ కూడా డ్రామా వేయడం కానీ, ఎక్కడ కూడా సింపతి చేయడం కానీ, లేకుంటే వేరే వాళ్ళను నాకున్న ఒక సిచ్యువేషన్ ఇది, నాకున్నటువంటి బ్యాక్ డ్రాప్లో ఇది ఉంది, దీన్ని వాడుకోవాలి అని అనుకోకుండా జెన్యూన్గా దాన్ని అట్లనే హైడ్ చేసి లోపల ఎంత బాధ ఉన్నా కూడా బయటికి నవ్వుకుంటూ ఉంది చూడండి. అక్కడ దానికి హ్యాట్సప్. సో ఇంకా తండ్రిని చూడంగానే ఇట్టా వచ్చి అలా హగ్ చేసుకుని చూడండి. హ్యాట్సప్. విష్ణుప్రియకి మనము హ్యాట్సప్ చెప్పకుండా ఉండలేము అన్నట్టు అది. సో హౌస్లో కానీ, నాగార్జున గారి ముందు కానీ ఏ విధంగా అయినటువంటి ఒక అమాయకత్వంని, బ్రెయిన్కి నత్తి అన్నటువంటి ఒక ట్యాగ్ లైన్ని మనకి విష్ణుప్రియ చూపిస్తుంది. అన్ని రోజుల తర్వాత కూడా వాళ్ళ ఫాదర్ వచ్చినా కూడా క్యాజువల్గా రోజు ఇంట్లో కలుసుకున్నట్లే అంటే ఆ ఎమోషన్ చూపెట్టకుండా, ఆ ఏడవకుండా వెరీ సింపుల్ క్యాజువల్గా ఆయన ఏదో మాట్లాడుతుంటే అలాంటివన్నీ హౌస్లో చెప్పొద్దు డాడీ అని చెప్పుకుంటూ ఒక రకమైనటువంటి ఒక స్మైల్ ఇస్తుంది చూడండి. అది ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ టచింగ్ అన్నట్టు. సో ఇక్కడ వాళ్ళ ఫాదర్ ఒళ్ళో కూర్చొని విష్ణుప్రియ మాట్లాడేటప్పుడు విష్ణుప్రియకి ఫాదర్ సజెషన్ చాలా జెన్యూన్గా అంటే ఒక ఇరిటేటబుల్ కాకుండా ఆమెకి చాలా జెన్యూన్గా చెప్పడం ఏంటంటే, కొంచెము నీవు అతనితోటి ఎక్కువగా ఉన్నావు అన్నది పోర్ట్రేట్ అవుతా ఉంది, అది ఉండకుంటే బాగుంటుంది అన్నటువంటిది అయితే చెప్తున్నాడు. అండ్ ఈవెందో చెప్పకనే చెప్పినాడు, ఇక్కడ ఉన్నంతసేపు ఎట్లనైనా ఉండండి, బయటికి వచ్చినాక ఉండదు కదా అని చెప్తూ ఉంటే మరి విష్ణుప్రియ అక్కడ ఎందుకో కొంచెం డైవర్ట్ అయిపోయి మేబీ ఇది నిజమే అన్న ఒక సెన్స్ తోటైతే కనుక ఎక్స్ప్రెషన్ అయితే పెట్టింది. బట్ విష్ణుప్రియ ఎంత జెన్యూన్గా ఉంటుందో హౌస్లో, వాళ్ళ ఫాదర్ కూడా అంతే జెన్యూన్గా డౌన్ టు ఎర్త్ అన్నట్టు వచ్చేసి చాలా చక్కగా మాట్లాడము. టేస్టీ తేజ మధ్యలో పంచులో సో ఇన్ని రోజులు ప్రేమ లేదు కదా, ఇప్పుడైనా ప్రేమతో ప్రేమతో కూడుకున్నటువంటి పెళ్లి చేసుకుంటే పెళ్లి చేస్తే బాగుంటుంది అనడం, దానికి ఆయన కూడా ఆమెకి ఎవరు నచ్చితే గనక నేను వాళ్ళని పెళ్లి చేస్తాను అని చెప్పడం, కుదరాలి కదా టైం పడుతుంది అని చెప్పడము, అంతెందుకు లోపలనే ఉన్నాడు కదా ఇక్కడ అనడము, దానికేమో వాళ్ళ ఫాదర్ కౌంటర్ ఇస్తూ అది ఇక్కడి వరకే ఉంటుంది, బయటకు వచ్చినాక ఉండదు అని. సో ఈ టోటల్ ఎపిసోడ్ మొత్తం కూడా విష్ణుప్రియ చేసినటువంటి ఏదైతే యాక్ట్ ఉందో చాలా క్యూట్గా ముద్దుగా నవ్వుతూనే ఉంది. ఆ పిల్ల నవ్వుతూ ఉంటే ఆ స్మైల్ మనకి అలా 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 చూడబుద్ధి అవుతూనే ఉంది. అందరు కూడా అలా అంటే ఓవర్ లేదు. మన ముందు కొంతమంది పేరెంట్స్ వచ్చినారు, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి రియల్ ఫీలింగో లేకుంటే ఇంకా ఫుటేజ్ కోసమో ఏదో ఒకటి కొంచెం ఓవర్ చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఈ పిల్ల ఎక్కడ కూడా ఓవర్ చేయకుండా, ఈ పిల్లకు బాధ ఉంటుందా, అసలు బాధ అనేది అమ్మాయికి తెలుసా అన్నటువంటి రేంజ్లో మనకైతే ఈ ప్రోమోలో కనపడింది. సో ఇక్కడ అంటే ఫైనల్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటయ్యా అంటే కనుక, విష్ణుప్రియ వాళ్ళ డాడీకి ఇంతవరకు నవ్వుకుంటున్నటువంటి విష్ణుప్రియ వాళ్ళ నాన్న మాటలకి కంటతడి పెట్టేసింది. అవి ఏం మాటలు అంటే కనుక, వాళ్ళకి నేను అన్యాయం చేసినాను, నాది తప్పే, బిగ్ బాస్ వేదిక మీద
నేను వాళ్ళకి క్షమాపణ చెప్తున్నాను. అంతే. ఆడదాని మనసు అమృతంతో సమానము అన్నట్టు. ఇన్ని రోజులు అన్యాయం చేసినా కూడా ఆ మాట అనేసరికి విష్ణుప్రియ ఏ విధంగా ఏడుస్తుందో మనమైతే అక్కడైతే చూసినాము. ఇంకా జీవితాంతం కలిసి ఉంటాను అన్నటువంటి ఒక స్టేట్మెంట్ అయితే వాళ్ళ డాడీ ఇవ్వడం అయితే జరిగింది. దానికి వాళ్ళ డాడీకి మనం కూడా ఒక 1,000,000,000 నమస్కారాలైతే పెట్టొచ్చు. ఎందుకంటే పిల్లల్ని ఎప్పుడు కూడా ఎవరు కూడా బాధ పెట్టరు, ఏ తండ్రులు కూడా. సిచ్యువేషన్స్ తగ్గట్టు అప్పుడప్పుడు అవి అలా జరుగుతూ ఉంటాయి. రేపు 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 అని అవి ఎక్స్టెండ్ అవ్వుకుంటూ అలా వెళ్తూ ఉంటాయి. సో ఇంక అలా కాకుండా జీవితాంతం వాళ్ళ ఫాదర్ తనతో ఉండాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఫైనల్గా ఆ విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ వచ్చి అందరిని మంచిగా ఎంటర్టైన్ చేసి, తను ఎంటర్టైన్ అయ్యి తన తప్పును కూడా ప్రపంచానికి చెప్పేసి, సో బిగ్ బాస్ వేదిక మీద విష్ణుప్రియకి బ్రహ్మానందం అయితే బిగ్ బాస్ ఇచ్చినాడు. బిగ్ బాస్ హ్యాట్స్ అప్.